వెంకటరెడ్డి గారు, ఎగ్జిట్ చెప్పండి పోల్స్ అంచనాల్లో ఆల్మోస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా కూడా దగ్గరలో బీఆర్ఎస్కి అయితే కాస్త ఓట్లు బెటర్గానే ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ కొంచెం 5-6%, కొన్ని చోట్ల 2% అలా అటువంటి క్రమంలో. అండ్ బీజేపీకి చూస్తే మరీ చాలా తక్కువ, అంటే వాళ్ళిద్దరిని కాదని పూర్తిగా మాకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్నటువంటి సిచ్యువేషన్ నుంచి చాలా పర్సంటేజ్ అయితే మీకు చాలా తక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు ఒకటి మేడం, సరే ఎన్నికలు జరిగినాయి కాబట్టి కొన్ని వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఎన్నికలకు ముందు మాట్లాడుకునేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది, మీకు తెలిసినటువంటిది సీనియర్ జర్నలిస్ట్గా. వాస్తవానికి జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో జూబ్లీ హిల్స్ నాంపల్లిలో మేము ఆర్గనైజేషన్గా కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. మిగతా దానికి వెళ్ళేం అట్లా. ఎందుకంటే ముస్లింలు 1,10,000, 1,20,000, 30,000 అక్కడ నాంపల్లిలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు 50% ఓట్లు పడ్డాయి అంటే అంటున్నారు కదా, 50 అంటే 2 లక్షల ఓట్లు పడ్డాయి అనుకోండి. 2 లక్షల ఓట్లలో ముస్లింల ఓట్లు మెజారిటీ ఓట్లు వాళ్ళే ఎక్కువ పోల్ చేసినటువంటి పరిస్థితులు కాబట్టి 70,000-80,000 కాంగ్రెస్ కు పడి ఉండొచ్చు. దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. కాబట్టి మిగతా ఓట్లు హిందూ ఓట్లు బీఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి పడినవి అనేటువంటిది మా ఒక అభిప్రాయం. అది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. సరే, ఏదైతేనేమి ఎన్నికలు జరిగినవి, ఎన్నికలలో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, దిగజారించింది. గల్లీకి రేవంత్ రెడ్డి గారు తానే పోటీ చేసినట్టుగా చేయడం అనేటువంటి సాధారణంగా మనం చూసిన ముఖ్యమంత్రులు రారు, అయినా కూడా ఒక సభ పెట్టి వెళ్ళిపోతారు. గతంలో కేసీఆర్ గారు కూడా అదే పద్ధతి పాటించడం జరిగినటువంటిది. గతంలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నికలకు పోయేవాళ్ళు కాదు. ఒక పద్ధతి, నీతి, నియమం, ప్రజాస్వామ్యము, ఈ పద్ధతి ప్రోటోకాల్ ఇవంతా ఉండేది, నమ్మే ఉంటాడు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పక్కకు పెట్టి సరే ఆయన ప్రచారం చేసినాడు, డబ్బు విపరీతంగా పంచినాడు. టీఆర్ఎస్ పంచింది డబ్బు, మన కాంగ్రెస్ పంచింది, అదే సందేహం లేదు. అక్కడ అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది, బెదిరించడం జరిగింది. మరి నేను చూసినంత వరకు నేను కూడా ఇప్పుడు ఈ ప్రచారం చేసే సరళే మారిందంటే ఈ ఎన్నికలను ప్రామాణికంగానే కాకుండా ఏ ఎన్నిక చూసుకున్నా కూడా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూడా వచ్చి రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికకు వీళ్ళని మాత్రం ఎగ్జాంపుల్ గా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. ఆ టైంలో ఏది ప్రయారిటైజ్డ్ గా ఉంటే దాన్ని తీసుకొని చేస్తున్నటువంటి అనిపిస్తుంది. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు ఉండదని అనట్లేదు. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు తప్పకుండా వస్తారు. ఇప్పుడు మేము పెద్ద ఎత్తున అట్లే మేము దించలేదు కదా. మేము మామూలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ అట్లా ఇట్లా అనేటువంటిది మా యొక్క ప్యానెల్లో ఉన్నప్పుడు కూడా మేము అట్లాంటి పని ఏమి చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరుగుడు, దాదాగిరి, గుండాగిరి చేసి బెదిరిస్తూ సాధారణంగా పోలీసులు ఏ అధికారంలో ఉంటే ఇప్పుడు సుమిత్ర గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో గతంలో మా ఈటెల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు, రఘునందర్ గారు పోటీ చేసినప్పుడు, అప్పట్లో మా పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాన్ని, ఎందుకంటే ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఏ విధానాలను అవలంబించిందో, ఏ పద్ధతులను, అవినీతి కానీ, పరిపాలన కానీ, ఆధిపత్యం కానీ, అణిచివేత కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. దాంట్లో సందేహం లేదు. మేము చాలా కాలం చెప్తున్నటువంటిది ఏం తేడా లేదు, పాలనలో ఏమి తేడా లేదు. బెదిరింపులు మొన్న చూసినారు కదా, ప్రైవేట్ కాలేజీని ఏ రకంగా బెదిరిస్తున్నాడు అనేటువంటిది, డబ్బులు ఏమంటే బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ కూడా చేసింది ఇదే. వాళ్ళు మాట్లాడడానికి అసలు స్కోపే లేదు. వాళ్ళు ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల గురించి, ఓట్ల సరళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు అంచనాల్లో మిమ్మల్ని థర్డ్ ప్లేస్ లో ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ పర్సంటేజ్ మీకు వచ్చినటువంటి అవన్నీ అవాస్తవాలు. నేను ఒకటి చెప్తా, ఇంతకుముందు సుమిత్ర గారు చెప్పినటువంటిది దిశ పేపర్లోనేమో చాణక్య స్ట్రాటజీస్ వల్ల బీఆర్ఎస్ గెలుస్తుంది, మాకు 19.8% ఓట్లు ఇచ్చినారు. అదే పేరుతోని వెలుగు పత్రికలు చూసినప్పటికి మీరు చూడండి, అదే టేబుల్ ఇచ్చినారు అందరూ. మరి అట్లా ఎట్లా ఇచ్చినారు, ఎవరిది తప్పనేటువంటిది అక్కడ ఆ స్ట్రాటజీ ఏదైతే మన ఉందో అది కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చినారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదైనా రాయొచ్చు. ఎవరు రాస్తున్నారు, ఎవరు స్పాన్సర్ ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది చర్చ వదిలేయండి. మా ఓట్లు మాకు పడ్డ ఓట్లు ఇప్పుడు మేము బలమైనటువంటి, మేము కొంత కాన్సన్ట్రేట్ చేసినటువంటిది బోరబండలో మాకు ఓట్లు పడ్డాయి, దాని సందేహం లేదు. సరే, ముస్లింలు వేసినారా, ఎవరు వేసినారు వాళ్ళకు అనేటువంటి చర్చ. ఇక ఇదంతా ఎందుకు, ఎల్లుండే కదా రిజల్ట్స్, ఇవాళ వాస్తవాలే మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఫలితాలు వస్తాయి, ఏది జరుగుతుంది అంటే. వెంకటరెడ్డి సార్, ఈ సర్వేలన్నీ స్పాన్సర్షిప్ తో వచ్చాయా లేకపోతే వెనక ఎవరైనా నుండి చేయించారా, ఇవన్నీ పక్కన పెడితే అంటే ఎన్నికలకు ముందు ఏమైనా ముందు వచ్చే సర్వేస్ ఏమైనా ఉన్నాయనుకోండి, జనాల మూడ్ మార్చేందుకు లేదంటే ఆ ఇంపాక్ట్ తోని వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందేందుకు ఆ సర్వే వచ్చింది అనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటారు ఈ 2 రోజులకి? ఇప్పుడు అంటే ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ ఒక సర్వే మొన్నటి వరకు మన బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినారు. కీలకమైన నాయకుడు ఆయన, చాలా పెద్ద పెద్ద టీవీలలో పనిచేసినాడు. ఇక పేరు నేను చెప్పదలుచుకోలేదు. మరి నిన్న ఒకటప్పటికీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఏదన్నా ఉండని కాక
మాకు గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారికి పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. మా అంచనాలు మాకున్నవి. మాకు ఓడుతాము గెలుస్తాం అనేటువంటిది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది ఎన్నికల్లో అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. సరే అధికార ఒక్కటి మేడం, మీరు అవునన్నా కాదన్నా కూడా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుస్తుంది. గతంలో కేసీఆర్ గారే ఓడిపోయిండ్రు ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మాతోని. దుబ్బాకలో కానీ హుజరాబాద్ లో కానీ మాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కూడా ఏంటి 8 ఎన్నికలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 30 ఎన్నికలు జరిగింది. దాంట్లో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచారు. మిగతా అన్నిట్లలో మేము గెలిచినాము, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఏదైతేనేమి ఎన్నిక జరిగింది, సంతోషము. కాకపోతే ఏంటంటే మతాలు కులాలు అన్ని కూడా రావడం జరిగినటువంటి సర్వశక్తులు వడ్డినటువంటి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఓడిపోతే, కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి పదవి గంట వచ్చేది. సరే ఏదైనా ఏం జరుగుతుందని చూద్దాము. ఎల్లుండికి ఫలితాలు వస్తాయి.